పసిడి ఇప్పుడు తెగ మిడిసిపడుతోంది. తగ్గేదేలే అంటూ చెలరేగుతోంది. ఆకాశమే హద్దుగా తులం బంగారం రోజుకో ఆల్ టైమ్ హై టచ్ చేస్తోంది. అసలు పసిడి పరుగు ఎక్కడ ఆగుతుంది? తులంన్నర టచ్ చేస్తుందా? మళ్ళీ వెనక్కి వస్తుందా? సామాన్యుడికి దూరమైన స్వర్ణం మళ్ళీ దిగి వస్తుందా? బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. రోజు రోజుకు సరికొత్త శిఖరాలకు చేరుతూ సామాన్యుడికి చుక్కలు చూపుతోంది. పెళ్లిళ్లు శుభకార్యాలకు బంగారం కొనాలన్నా సగటు వినియోగదారుని ఊరిస్తూ ఆపై ఉసురుమనిపిస్తోంది. ₹1,00,000 దాటినా గోల్డ్ రేస్కు బ్రేక్ పడటం లేదు. లక్షంగా ముందుకు వెళ్తున్న బంగారం ఎక్కడ ఆగుతుందనేది అంతు పట్టడం లేదు. ఇవాళ కూడా బంగారం ధరలు మళ్లీ బగ్గుమన్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా బంగారానికి తగ్గకుండా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ నిపుణులు మాత్రం బంగారం తగ్గేదేలే ఛాన్సే ఉంటున్నారు. కానీ సామాన్యుడు మాత్రం బంగారం తగ్గుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. పసిడి ఇప్పుడు తెగ మిడిసిపడుతోంది. తగ్గేదేలే అంటూ చెలరేగుతోంది. ఆకాశమే హద్దుగా తులం బంగారం రోజుకో ఆల్ టైమ్ హై టచ్ చేస్తుంది. అసలు పసిడి పరుగు ఎక్కడ ఆగుతుంది? తులంన్నర టచ్ చేస్తుందా? మళ్ళీ వెనక్కి వస్తుందా? సామాన్యుడికి దూరమైన స్వర్ణం మళ్ళీ దిగి వస్తుందా? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ నిపుణులు అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఓకే సార్, అంటే ఇప్పటికే తులం బంగారం లక్షకు పైగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ధరలు పెరగడం వెనుక కారణాలు ఏంటండి? ఒకటండి, ఇప్పుడు ఇటు ఇంటర్నేషనల్గా కూడా అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆర్బీఐ అన్ని ఇక్కడ మన దగ్గర ఆర్బీఐ లాగానే అన్ని దేశాల యొక్క సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో డాలర్ని తప్పించి గోల్డ్ని ఒక సేఫ్ హెడ్జ్గా వాటి నిల్వల్లో పెంచుకుంటూ పోతా ఉన్నాయి. ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల క్రితము 11% మాత్రమే బంగారం హెడ్జ్గా ఉంచేవాళ్ళు, నిల్వల్లో ఉంచేవాళ్ళు. బట్ అది ఇప్పుడు 24% వరకు పెరిగింది. సో ఇంత అటు అంటే కన్జ్యూమర్స్, మన వినియోగదారులు కొనడమే కాకుండా బంగారాన్ని సెంట్రల్ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకులు కూడా కొనడం వల్ల అటు దాని నుంచి కూడా పెరిగిపోయింది. దాంతోపాటు అనిశ్చితి పెరగడం ఒకటి, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి. ఇలాంటప్పుడు కూడా సేఫ్ ఎడ్జ్గా బంగారం ఇన్వెస్టర్లు మల్లుతున్నారు. అక్కడ స్పెక్యులేషన్ కూడా పెరిగింది కాబట్టి డిమాండ్ ఎక్కువగా ఉంది, ప్రైస్ పెరిగింది. దానికి తోడు ఏమైందంటే ఇప్పుడు మనకి పండుగలు, పెళ్లిళ్ళ సీజన్ ఇప్పుడు అక్టోబరు, నవంబరు మంత్ ఆర్ సెప్టెంబర్ మంత్ కూడా, దాని వల్ల కూడా అడిషనల్గా డిమాండ్ పెరగడం వల్ల మనకి ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఓకే అనిల్ కుమార్ గారు, అంటే ప్రధానంగా దీపావళికి చాలా మంది మహిళలు బంగారం కొంటూ ఉంటారు. అయితే ఈసారి దీపావళికి వారి ఆశలు అయినట్లే అనుకోవాలా? అవునండి. ఇప్పుడు ధన్తేరస్ ఎప్పుడైతే దీపావళికి కానీ మళ్ళీ ధనత్రయోదశి ఏదైతే అంటామో ఆ రోజు అందరికీ ఏంటంటే కొంచెం అట్లీస్ట్ కొంచెం బంగారం కూడా కొనడం, వెండి కొనడం అనేది ఒక రెగ్యులర్ అలవాటు అండ్ మంచిది కూడా. మనం అనుకుంటామంటే శుభప్రదం అనుకుంటాము. బట్ ఈ సంవత్సరం మాత్రం అటు వెండి ఇటు బంగారం రెండు కూడా ఆకాశాన్ని దాటిపోయాయి యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి, ఫిజికల్ సప్లై కూడా తక్కువగా ఉంది. మామూలుగా ఏంటంటే ఈ ఒక 70 to 80% ఎప్పుడు ఫిజికల్ సప్లై ఉంటుంది. బట్ ఇప్పుడు 60 కన్నా తక్కువ పడిపోయింది. సో అడ్వాన్స్ డబ్బులు కట్టి, మరి ఈవెన్ జ్యువెలర్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరర్స్ కూడా డబ్బులు కట్టి మరి వెండి బంగారం కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రైస్లు అలా ఉన్నాయి. ఎవరైతే ఇంకా ఈ పండక్కి అనుకునే వాళ్ళకి మాత్రం ఈసారి కొంచెం నిరాశే. ఇంతకుముందు అన్నంత కాకుండా ఏదో కొంచెం ఒక 1 గ్రాము 1/2 గ్రాము కొనుక్కొని సంతృప్తి పడాల్సిన పరిస్థితులే. ఇంతకుముందు ఏదైనా నగలు కొనాలనుకున్నా 22 క్యారెట్ల నగలు, ఆభరణాలు కొంటా ఉంటారు. అలాంటిది బదులు 18లో ఇప్పుడు కొత్తగా 16, 14 క్యారెట్లు కూడా వచ్చాయి. అలాంటివి తీసుకొని లైట్ వెయిట్ డిజైన్స్ అలాంటివి తీసుకొని సరిపెట్టుకోవాల్సిందే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో 1,23,000, 24,000 వరకు కూడా టచ్ అవుతోంది. అలాంటి టైంలో మనం అంటే బంగారం అయితే అఫోర్డబుల్గా లేదు. సో కొంచెం వాల్యూమ్ చేసుకొని తక్కువ కొనాల్సిందే తప్ప ఇంకా ఆప్షన్ అయితే లేదండి ఈ పండక్కి. ఓకే సార్, అనిల్ కుమార్ గారు, ఇప్పుడు బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా బంగారానికి తగ్గకుండా, అంటే వాటి ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అండి?
ఒకసారి రిపీట్ చేయరండి క్వశ్చన్. అంటే బంగారం ధరలు అయితే ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా అంటే వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి, వీటిని ఎలా చూడొచ్చు? అసలు ఎందుకు అంటే వెండి ధరలు కూడా ఎందుకు వెండి పెరుగు? మీరు వెండి చూసుకుంటే ఈ సంవత్సరం నియర్లీ 67 నుంచి 70% పెరిగింది క్యాలెండర్ ఇయర్ లో, జనవరి నుంచి. బంగారం కన్నా కూడా ఎక్కువగా ఫాస్ట్ గా పెరుగుతూ ఉంది. రీజన్ సేమ్ ఒకటి, ఇటు ఇన్వెస్ట్మెంట్స్, దీంతో పాటు ఏంటంటే వెండికి ఇండస్ట్రియల్ మెటల్ అది. సో చాలా ఇండస్ట్రీస్ లో, అటు బ్యాటరీస్ లో కానివ్వండి, ఈవీస్ లో కానివ్వండి, సెమీ కండక్టర్ లో కానివ్వండి, మొబైల్ ఫోన్స్ లో కూడా వెండి అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో వాడుతూ ఉంటారు. సో వెండి అనేది కన్జంప్షన్ కూడా అవుతుంది. ఆ, బంగారం ఎక్కువగా అటు ఇన్వెస్ట్మెంట్లకు కానీ ఆభరణాలకే వాడతారు, బట్ వెండి ఆభరణాలు ఆల్సో ఇట్లా ఇండస్ట్రియల్ వాడడం. అండ్ కొత్తగా ఏంటంటే ఇట్లా వెండి ప్రైస్ ఇంతగా పెరగడం వల్ల అక్కడ కూడా ఇన్వెస్టర్స్, స్పెక్యులేటర్స్ చాలా వచ్చేసారు. దానివల్ల ఏమవుతుందంటే వెండికి ఇంతకు ముందు ఉన్న యూజెస్ కన్నా అడిషనల్ గా యూజ్ కేసులు వచ్చాయి. తో డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ పెరగడం అనేది ఆ, తగ్గట్టు అటు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, అటు ప్రాసెసింగ్ లేదు. ఆ ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ కొత్తది యాడ్ అవ్వాలంటే 3 నుంచి 5 సంవత్సరాలు పట్టచ్చు. ఆ లోపల ఇప్పుడున్న సడన్ గా డిమాండ్ స్పైక్ కి తగ్గట్టు అక్కడ సప్లై లేకపోవడం వల్ల వెండి మరీ ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. అటు ఎంసీఎక్స్ లో ట్రేడ్ అవుతుంది దానికన్నా కూడా 20-30% బయట ఫిజికల్ గా వెండి కొనాలంటే పెరిగే ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు. కొన్ని చోట్ల నిన్న 2 లక్షలు కూడా ఫిజికల్ గా డెలివరీ కోసం ఆ, కట్టి కొనే అవసరం వచ్చింది కొన్ని ఢిల్లీలో, కొన్ని మార్కెట్లో. సో ఇంత అన్యూజువల్ డిఫరెన్స్ ఏంటంటే స్పాట్ ప్రైస్ కి, అంటే ఎంసీఎక్స్ లో ట్రేడ్ అయ్యే ప్రైస్ కి, అటు మార్కెట్ లో దొరికే ప్రైస్ కి మామూలుగా ఒక 3-5% వరకు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. బట్ డిమాండ్ పండుగ, మళ్ళీ ఇప్పుడు దీపావళి పండుగ కానివ్వండి, ధనత్రయోదశి వస్తుంది కాబట్టి అటు సేమ్ టైం వెండి ఏంటంటే ఆ, బంగారం కన్నా తక్కువ రేట్ ప్రైస్. అందుకోసమే చాలా మంది వెండిని కూడా కొనేసి ఇన్వెస్ట్మెంట్ గా ఉంచుకుందామని సడన్ గా ఇన్వెస్టర్స్ లో ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోయింది. సో అది కూడా ఏంటి, ఫిజికల్ గా 1 కిలో 2 కిలోలు కొనేసి పక్కన పెట్టుకుంటున్నారు చాలా మంది. దానివల్ల అవైలబిలిటీ తగ్గిపోయి డిమాండ్ పెరిగి ప్రైసెస్ అనేది అసలు ఒక పట్టాన అందట్లేదు, చాలా పెరిగిపోతా ఉన్నాయండి. ఒకేసారి అంటే ఇప్పుడు బంగారం అనేది భవిష్యత్తులో కూడా అంటే సామాన్యుడికి అందని ద్రాక్షగానే మిగులుతుంది అనుకోవాలా? ఆ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇమ్మీడియట్ గా మాత్రం ఎటువంటి ఆ, అవకాశం లేదు తగ్గడానికి. మళ్ళీ అందుబాటులో ధరలోకి ఇంతకు ముందు ఉన్న లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గర ఈ టైంలో ఉన్న 80,000, 75,000-80,000 దగ్గరికి మళ్ళీ రావడం మాత్రం ఇంపాసిబుల్ నియర్ ఫ్యూచర్ లో మాత్రం. మేబీ ఈ ఫాస్ట్ గ్రోత్ ఏదైతే ఉందో, గ్రోత్ ఇంత ఫాస్ట్ అవ్వకుండా కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు. ఇది ఈక్విటీ మార్కెట్స్ కానీ ఆల్టర్నేట్ మార్కెట్స్, అంటే బంగారానికి ఆల్టర్నేట్ గా ఏవైతే ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఉన్నాయో అక్కడ మంచి పర్ఫార్మెన్స్ వస్తే స్పెక్యులేటర్స్ ఇక్కడ నుంచి అటువైపు మూవ్ చేసే అవకాశం ఉంది. స్పెక్యులేటర్స్ తగ్గితే ఏంటంటే యాక్చువల్ ప్రైస్ కి దగ్గరలో బంగారం ట్రేడ్ అవుతుంది. అట్లాంటి పరిస్థితులు వచ్చేంత వరకు మాత్రం మనకి ఈ బంగారం మళ్ళీ ఇంతకు ముందు లాగా తక్కువ రేటుకు దొరికే అవకాశం అయితే, పడిపోయే ప్రైస్ అయితే అవకాశం లేనే లేదండి. ఓకే అనిల్ కుమార్ గారు, ఇప్పుడు అంటే అంటే ఆర్థికంగా బాగున్నవారు అంటే ఇప్పుడు బంగారం కొనిపెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? సో ఒకటేంటంటే చాలా మంది ఎవరైతే కొంటున్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొంటున్నారు, ఆర్ స్పెక్యులేషన్ తో కొంటున్నారు. ఆ, తప్ప కన్సంప్షన్ కోసం కొనే వాళ్ళు కొద్ది మంది ఇప్పుడున్న మార్కెట్ లో. సో కన్సంప్షన్ కొనే వాళ్ళు ఎప్పటికీ సేమ్, మోరల్లెస్ సేమ్ గ్రోత్ రేట్ తో పెరుగుతా ఉంది. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కొని పెట్టుకునే వాళ్ళకి మాత్రం ఆ, ఇట్లాగే గ్రోత్ ఉంటే వాళ్ళు ఓన్లీ క్యాపిటల్ వెల్త్ కోసం క్రియేట్ చేయడానికి, ఆర్ ఈ గ్రోత్ క్యాప్చర్ చేసుకోవడానికి, ఆర్ ఈ హైప్ క్యాప్చర్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళే. వాళ్ళు అంటే వాళ్ళ వెల్త్ అయితే పెరుగుతుంది, బట్ అదర్వైజ్ ఈ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఆ స్పెక్యులేషన్. ఎందుకంటే ఈ స్పెక్యులేషన్ చాలా అసెట్స్ లో చూస్తూ ఉంటాం, ఈక్విటీస్ లో చూస్తాము, రియల్ ఎస్టేట్ లో చూసాము, అన్నిట్లలో చూసాము, ఇప్పుడు మెటల్స్ లో నడుస్తూ ఉంది. అదర్వైజ్ స్టాండర్డ్ గా గ్రోత్ రేట్ ఒకటి బంగారానికి ఒకటి ఉంటుంది. ఆ గ్రోత్ రేట్ ఇప్పుడు అన్యూజువల్ గా లాస్ట్ 1 ఇయర్ నుంచి పెరిగిపోయింది. ఫ్యూచర్ లో ఇలా ఉంటుందంటే తెలియదు, బట్ స్పెక్యులేషన్ తగ్గచ్చు కొంచెం. వేరే అసెట్స్ బాగా పర్ఫామ్ చేసి ఈ గ్రోత్ రేట్ ఆగిపోతే మళ్ళీ సప్లై సైడ్ కానీ డిమాండ్ సైడ్ కానీ, ఈ ఎస్పెషల్లీ సెంట్రల్ బ్యాంక్స్ కొనడం ఆపేస్తే, డిమాండ్ తగ్గితే మాత్రం కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు ఈ గ్రోత్. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇదే అంశంపై చర్చించడానికి ఆర్థిక నిపుణులు హనుమాన్లు గారు మనతో పాటు ఉన్నారు. హనుమాన్లు గారు, అంటే బంగారం ధరలు అమాంతం పెరగడానికి గల కారణాలు ఏంటండి? మొదటి కారణం ఏంటంటే ప్రపంచంలో అన్ని సెంట్రల్ బ్యాంక్స్, అంటే రిజర్వ్ బ్యాంక్ అనుకోండి, లేకపోతే ప్రతి దేశంలో ఉన్న బ్యాంక్ ఏదైతే ఉందో బంగారాన్ని కొని పెట్టడం మొదలు పెట్టాయి. ఎక్కువ రేట్లు కానీ కొంటున్నారు. ఎందుకు అంటే ఫ్యూచర్ లో మనకి ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది.
ఆర్థికంగా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఫ్యూచర్ సేఫ్టీ కొరకు అండ్ ఫ్యూచర్ ఎక్స్చేంజ్ కొరకు ప్రతి బ్యాంక్ కూడా ప్రతి దేశం ఒక సెంట్రల్ బ్యాంక్ కొనిపెడుతుంది బంగారం. ఇది ఒక మొదటి కారణం. సెకండ్ కారణం ఏంటంటే డాలర్ రూపాయి వాల్యూ పెరగడం వల్ల, డాలర్ వాల్యూ పెరిగి రూపాయి వాల్యూ తగ్గడం వల్ల కూడా మనకు ఆ డాలర్ యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఈ ధర పెరగడానికి ఒక కారణం అయింది. మూడో కారణం ఏంటంటే మనకు బంగారం కూడా ఇంతకుముందు మైన్స్ లో దొరికినంత విరివిగా ఇప్పుడు దొరకడం లేదు. ఎక్కువ కాస్ట్ పెరుగుతుంది దానికి, అంటే మైనింగ్ కాస్ట్ పెరగడం, వాళ్ళు కూడా కాస్ట్ రేట్ పెంచడం, ఇవన్నీ కూడా ఒక కారణమైంది. వీటన్నిటితో పాటుగా డిమాండ్ పెరగడం. ఇప్పుడు పెరిగే మార్కెట్లో ఏమవుతుంటే ఇంకా 10 రూపాయలు కొంది 12 అవుతుంది, 12 కొన్న వాళ్ళు 15 అవుతుంది, 15 కొన్న వాళ్ళు 20 అనుకుంటారు. ఈ స్పెక్యులేషన్ మార్కెట్ ఏదైతుందో దాంట్లో మార్కెట్లు ఎక్కువ ఉండటం వల్ల ఆ డిమాండ్ పెరుగుతుంది. తగ్గేటప్పుడు అలాగే తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది స్థిరంగా ఉంటుంది అనుకోకూడదు. తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది, పెరిగే అవకాశం ఉండొచ్చు, చాలా తక్కువగా ఉంటే స్లోగా పెరుగుతుంది. ఇప్పుడు 60 నుంచి 1.20 రావడానికి ఎంత టైం పట్టిందో 1 నుంచి 2.40 పోవడానికి ఇంకా సంవత్సరాలు ఎక్కువ టైం పట్టొచ్చు. మనం ప్రతి మార్కెట్లో చూసాము పెరగడము, తగ్గడము, స్థిరంగా ఉండటము. మన ప్రతి మార్కెట్లో ఇది కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర ఎలాంటి కమిట్మెంట్ లేకుండా ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని బంగారం పెట్టుకుంటే పర్వాలేదు, కానీ ఏదో హ్యూజ్ గా ప్రాఫిట్స్ వస్తాయని మాత్రం పెట్టుకుంటే కరెక్ట్ పద్ధతి కాదు.